దేవాదుల నీటిపై గంపెడాశలు పెట్టుకున్న రైతుకు నిరాశ మిగిలింది. తెలంగాణ నుంచి ఆ బ్రేకింగ్ వస్తోంది. పంటకు నీరందక పొలంలో రైతు కన్నీరు పెడుతుంటే రాజకీయ క్షేత్రంలో మాత్రం డైలాగుల వరద పారుతోంది. దేవాదుల ప్రాజెక్టు 3వ దశ నీటి విడుదల రాజకీయ దుమారం రేపుతోంది. ఓవైపు పంటలు ఎండిపోతూ ఉంటే మరోవైపు రాజకీయ మంటలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. ఆ పాపం మీదంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసలు దేవాదుల ఫేజ్ 3 నీటి విడుదలకు ఆటంకాలేంటి? ఆయకట్టులో కరవకు కారణాలేంటి? దేవాదుల ప్రాజెక్టు కేంద్రంగా తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతుంది. దేవన్నపేట దగ్గర 3 మోటార్లు ఏకకాలంలో ఆన్ చేస్తే 18,000 క్యూసెక్ల నీటిని ఎగువకు లిఫ్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఒక పంపు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆ మోటార్ ఆన్ చేస్తే 600 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసి ఎద్దడిని కొంతమేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా స్టేషన్ ఘన్పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లోని యాసంగి పంటలకు కావలసినంత నీరు అందుతుంది. కనీసం ఒక్క మోటార్ అయినా నడిచే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఈ నెల 19న ఓ మోటార్ ఆన్ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి ఒక్కరోజు ముందే ప్రత్యేక హెలికాప్టర్లో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గరకు చేరుకొని పూజలు నిర్వహించారు. కానీ మోటార్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో నీటిని విడుదల చేయకుండానే మంత్రులు వెనుదిరిగారు. నీళ్లు విడుదల కాకపోవడంతో జనగామ జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో బాధిత రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ రైతులకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. అది ప్రభుత్వ శాతగాంతనంతో రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం చేయబట్టి ఎండిపోయింది కాబట్టి 25,000 ఇచ్చినా నష్టమే. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువని ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల జీవితాలతో దోబూచులాడుకుంటూ నీటిని విడుదల చేయకుండా రైతుల ఆత్మహత్యకు కారణమవుతా ఉన్నది. అయితే గత ప్రభుత్వ పాపం వల్లే జనగామ జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్నారంటూ అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. 10 ఏళ్ల పాటు దేవాదుల పనులకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం వల్లే పనులు పెండింగ్ లో పడ్డాయని ఆరోపిస్తోంది. పనులు పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా మోటార్ ఆన్ చేసి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. పంటలు ఎండిపోతుంటే ఇంకెప్పుడు నీళ్లు వదులుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్.